శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు స్వాతి నక్షత్రంలో సుకర్మయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కర్కాటకం సహా ఈ 5 రాశుల వారు పనిలో సక్సెస్ సాధిస్తారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి? అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సుకర్మయోగం ఏర్పడుతుంది. మరోవైపు వినాయకుడి అనుగ్రహంతో కర్కాటకం, కన్యా సహా ఈ 5 రాశులకు విశేష పురోగతి లభించే అవకాశం ఉంటుంది. మీ సంపద పెరగవచ్చు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 25/12/2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షం. తిథి దశమి రాత్రి 9:24 తదుపరి ఏకాదశి. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:07 తదుపరి స్వాతి. వర్జ్యం రాత్రి 9:18 నుండి 11:04 వరకు. అమృత గడియలు ఉదయం 8:01 నుండి 9:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఇక నేటి రాశి ఫలాలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. పిల్లలు ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే వారు ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. మీ వ్యాపారంలో పెండింగ్లో ఉన్న ఏదైనా పని పూర్తవుతుంది. ఈరోజు మీ స్నేహితులతో కొంత సమయం గడుపుతారు. శుభ ఫలితాలున్నాయి. సౌభాగ్య సిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే మీరు కొత్త స్నేహితులను కూడా కలుస్తారు. పాటించవలసిన పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం, అలాగే హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. ప్రారంభించే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారులు మంచి విజయాలు సాధిస్తారు. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు తల్లిదండ్రుల సహాయంతో చేసే పనిలో శుభ ఫలితాలను పొందవచ్చు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. అలాగే ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తదుపరి మిథున రాశి. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త అవసరం. సమయాన్ని వృధా చేయకండి. మీరు ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయాలని మీరు ఆలోచిస్తుంటే దానిని చాలా ఆలోచనాత్మకంగా చేయండి. లేకుంటే భవిష్యత్తులో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పాటించవలసిన పరిహారం నవగ్రహ ఆరాధన. తదుపరి కర్కాటక రాశి. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి నుండి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఈరోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడంలో నిమగ్నమై ఉంటే మీరు విజయం సాధించవచ్చు. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. పిల్లల బాధ్యతను నెరవేర్చడంలో కూడా విజయం సాధిస్తారు. పాటించవలసిన పరిహారం శ్రీకృష్ణునికి వెన్న, పంచదార సమర్పించడం. తదుపరి సింహరాశి. దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని మీరు ఈరోజు పూర్తి చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం భాగస్వామితో చేస్తే ఈరోజు మీరు దానిలో కూడా లాభం పొందుతారు. పాటించవలసిన పరిహారం ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. అంతేకాకుండా ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
తదుపరి కన్యా రాశి. ఈరోజు వీరికి శుభ ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పని విజయవంతంగా ముగుస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు నిరంతరం చేసే ప్రయత్నాల వల్ల మంచి విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపార పురోగతిని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. చట్టపరమైన విషయం జరుగుతున్నట్లయితే మధ్యాహ్నం తర్వాత మీరు అందులో విజయం సాధించవచ్చు. కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో మీకు ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే అది మీ తండ్రి సహాయంతో ఈరోజు పరిష్కరించబడుతుంది. భాగస్వామితో పరస్పర ప్రేమ పెరుగుతుంది. పాటించవలసిన పరిహారం శివారాధన శుభప్రదం. అలాగే శివ జపమాలను పఠించాలి. తదుపరి తులారాశి. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో చాలా కాలంగా లావాదేవీ సమస్య ఉన్నట్లయితే ఈరోజు ఆ సమస్యను పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు అన్ని ముఖ్యమైన అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. పాటించవలసిన పరిహారం ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం. ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. తదుపరి వృశ్చిక రాశి. మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. పాటించవలసిన పరిహారం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి. తదుపరి ధనస్సు రాశి. మంచి మనసుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. పాటించవలసిన పరిహారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మేలైన ఫలితాలనిస్తుంది. తదుపరి మకర రాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం. తదుపరి కుంభరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచి తూచి ముందుకు సాగాలి. అధికారులతో అప్రమత్తంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. పాటించవలసిన పరిహారం నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదం. తదుపరి మీనరాశి. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా స్తోత్రం చదవాలి. ఇవి నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్తే.